వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క మాట అన్నారు. వెంటనే వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం పెట్టారు. నిన్న ఏకంగా కమ్మ సేవా సమితి, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, కేజీఎఫ్ సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇక కేజీఎఫ్ ప్రతినిధులు అయితే జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏమన్నారు? సింపుల్గా, మన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్న కమ్మవారిని అందరినీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. ఏం వైసీపీలో కమ్మవారు ఉండకూడదా? కమ్మవాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోనే ఉండాలా? చంద్రబాబు నాయుడుకి ఊడిగలు చేయాలా? వాళ్ళు వైసీపీలో ఉండేందుకు వాళ్ళకి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదా అని జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క మాట అన్నారు. ఎక్కడా కూడా కమ్మ సామాజిక వర్గాన్ని తక్కువ చేసేలాగా కానీ, కించపరిచేలాగా కానీ ఎక్కడా ఇంకో మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రమే వాసిరెడ్డి పద్మ గారు ప్రెస్ మీట్ పెట్టారు. వాసిరెడ్డి పద్మ గారు ఎన్నికలకు ముందు కనీసం ఒక నెల ముందో లేకుంటే అట్లీస్ట్ 1 వీక్ ముందైనా వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చి ఉంటే ఈరోజు ఆమె మాట్లాడుతున్న మాటలకి చాలా వాల్యూ ఉండేది. కానీ వాసిరెడ్డి పద్మ అలా చేయలేదు. వైసీపీ హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేశారు. ఆఖరిలో ఎన్నికల సమయంలో ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీని గెలిపించాడని ప్రచారం కూడా చేశారు ఆమె. కానీ ఎక్కడా రాజీనామా చేయలేదు వైసీపీకి. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అప్పుడు ఆమె పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని రోజు తిడుతూనే ఉన్నారు. ఎన్నికల ముందు రాజీనామా చేయకుండా ఎన్నికల తర్వాత చేశారు అంటే ఆమె ఉద్దేశం ఏంటి? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి ఉంటే వల్ల లేదు, మళ్ళీ ఇంకో ఏదో ఒక పదవి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కొనసాగేవాళ్ళు. దీంట్లో అనుమానమే లేదు. వాసిరెడ్డి పద్మ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అదొక పాయింట్. అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి అన్నది చాలా చిన్నది అన్నది ఆమె ఉద్దేశమై ఉండవచ్చు. కమ్మ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా? అమరావతిని నాడు కమ్మరావతి అని ప్రచారం చేశారే, అప్పుడేమైంది కమ్మవారి మీద ప్రేమ అంటూ కూడా ఈమె ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే అమరావతిని కమరావతి అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయిస్తూ ఉంటే మరి ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావాలి కదా. నిజంగా అమరావతి మీద వాసిరెడ్డి పద్మకు లేకుంటే తన సామాజిక వర్గం మీద అభిమానం ఉంటే రావాలి కదా బయటికి. రాలేదు. కానీ ఈరోజు మాత్రం ఆ రోజు ఏమైంది కమ్మవారి మీద ప్రేమ అని జగన్మోహన్ రెడ్డిని ఈమె ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కమ్మవారిని అణిచివేశారు, కమ్మ వాళ్ళ మీద కుట్రలు చేశారని కూడా వాసిరెడ్డి పద్మ చెప్తున్నారు. నిజంగానే కమ్మ సామాజిక వర్గం మీద, కమ్మ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉంటే ఆ కుట్రలు తెలిసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా కొనసాగారు? కనీసం ఎన్నికలకు వారం ముందైనా రాజీనామా చేసి ఈ విషయాలన్నీ బయటకు వచ్చి చెప్పాలి కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాతే రాజీనామా చేశారంటే ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే మళ్ళీ అక్కడ కొనసాగి ఉండేవాళ్ళు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్తున్నారే కానీ తలశీల రాఘురాం కమ్మ సామాజిక వర్గం కాదా? జగన్మోహన్ రెడ్డి కమ్మ వాళ్ళని దూరంగా పెట్టే వ్యక్తి అయితే మొత్తం తన ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ అంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన తలశీల రఘురాంకు అంత నమ్మకంగా ఎందుకు అప్పగిస్తారు? ఆలస్యంగా అయినా సరే మరి రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, మొదట్లోనే ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. అది ఒక రాజకీయంగా పెద్ద చర్చ. లోకల్లో ఆయన ఏం చేశారు, అవతల వాళ్ళు ఏం చేశారు అన్నది ఒక పెద్ద చర్చ. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు కమ్మ సామాజిక వర్గం కదా, ఆయనకి ఎమ్మెల్సీ లేదా? జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి మంత్రి పదవి లేదా? ఇవన్నీ ఇచ్చారు. కానీ తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి మొత్తం కమ్మ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారన్నట్టుగా వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతున్నారు. దాంతోపాటు అసలు అవమానించడం అంటే ఏంటి? వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీలో చేరుతారని వాళ్ళు దాదాపు అంతా అనుకున్నారు. కానీ నెలలు గడిచిపోతున్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఎంటర్ అవ్వడానికి ఆమెకి అవకాశమే రావడం లేదు. తెలుగుదేశం పార్టీలోని మహిళా నాయకురాళ్ళంతా వాసిరెడ్డి పద్మని తీసుకోవడానికి వీలు లేదని అభ్యంతరం చెప్తూ ఉన్నారు. ఇది కదా అవమానం అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాసిరెడ్డి పద్మ గారు ఉన్నప్పుడు ఆమె కోరినట్టు ఎమ్మెల్సీ పదవి దక్కకపోయి ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవించారు, చాలా హుందాగా చూశారు వాసిరెడ్డి పద్మ గారిని. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీలోనికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. ఏదో ఒక రాజకీయ గుడికి ఇప్పటికే వెళ్ళలేకున్నారు కదా. అంటే గౌరవం ఎక్కడ ఉంది? కేవలం పదవులు ఇస్తేనే గౌరవించినట్టు, కేవలం పదవులు ఇస్తేనే అభిమానించినట్టు అనే అనుకోవడం వాసిరెడ్డి పద్మ లాంటి వారికి కరెక్టా? పైగా ఎంత ద్వేషం అంటే 5 ఏళ్ల పాటు నింపుకొని ఉన్నారేమో, కానీ వన్స్ రిజైన్ చేసిన ఆ రోజు నుంటే టీవీ డిబేట్లలో, ప్రెస్ మీట్లలో జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత దారుణంగా వాసిరెడ్డి పద్మ గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ కమ్మ కులాన్ని ఎక్కడ కించపరిచారు? ఏం మా పార్టీలో కమ్మ వాళ్ళు ఉండకూడదా అన్నారు. దానికే ఇంత అభ్యంతరం. ఇక కమ్మ సేవా సమితి, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వాళ్ళైతే రాజకీయాల కోసం మేము ఈ సంస్థను పెట్టలేదు, ప్రెస్ మీట్ ప్రారంభంలో వాళ్ళు చెప్పింది సేవ కోసం పెట్టామని చెప్పారు. ఇంకా తర్వాత మొత్తం రాజకీయ విమర్శలే. కమ్మ కులం గురించి మాట్లాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. కులం మీద విద్వేషంతో కులాల్ని రెచ్చగొట్టద్దు. అసలు కులాలని ఆయన ఎక్కడ ప్రస్తావించారు, ఎక్కడ రెచ్చగొట్టారు?
కమ్మ వాళ్ళు మా పార్టీలో ఉండకూడదా, కమ్మ వాళ్ళు మా పార్టీలో ఉన్న కమ్మ వాళ్ళని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నారని ఒకే మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి. నాగమల్లేశ్వరరావు పరామర్శకు వెళ్ళి, కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళి అక్కడెందుకు మాట్లాడారు అంటున్నారు చాలామంది. కానీ ఆ నాగమల్లేశ్వరరావు కుటుంబం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబమే. వాళ్ళని వేధించిన నేపథ్యంలో ఆయన ఇంకా పలు ఎగ్జాంపుల్స్ అని చెప్తూ ఇలా చంద్రబాబు నాయుడు వైసీపీలో ఎవరైనా కమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీరు అధికారంలోనికి రావడం కల్లా కమ్మ సేవా సమితి ప్రతినిధి నిన్న మీడియా సమావేశంలో వైసీపీని ఉద్దేశించి, ఒక సామాజిక వర్గం కోసం సేవ కోసం ఏర్పాటైన సంస్థ అయితే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే మనకు సంబంధించి, మా సంక్షేమానికి సంబంధించి అన్ని పనులు జరగాలి అన్నట్టుగా కోరుకుంటారు. కానీ మీరు అధికారంలోనికి రావడం కల్లా అని ఒక ప్రతినిధి మాట్లాడేస్తున్నారు, ఒక సేవా సమితి అని చెప్పుకుంటూనే. 3 పార్టీల కలయిక వల్ల అద్భుతమైన విజయం సాధించింది కూటమి. ఇంకో రాజకీయ విమర్శ. అసెంబ్లీకి రాకుండా పారిపోయి ఎప్పుడో ఒకసారి ఓదార్పు యాత్ర చేస్తున్నావు అని జగన్మోహన్ రెడ్డి మీద కమ్మ సేవా సమితి కేజీఎఫ్ వాళ్ళ మరో విమర్శ. కుల ప్రస్తావన తెచ్చి విద్వేషం రెచ్చగొడుతున్నావు అని కూడా మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం వల్ల మా పార్టీలో ఉండకూడదా అంటేనే అది కులాలను రెచ్చగొట్టడం అని మాట్లాడుతున్నారు కదా. మరి నారా లోకేష్ ఏం మాట్లాడారో తెలియదా? గతంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నారు? మేము రెడ్డి సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు అని నారా లోకేష్ స్టేట్మెంట్ ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళను వాడుకొని మోసం చేశారు అని నారా లోకేష్ ప్రకటనలు ఇవ్వలేదా? నారా లోకేష్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చినప్పుడు ఏం రాసుకున్నారు మీడియాలో? తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియాలో నారా లోకేష్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, ఒక గొప్ప వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేస్తే వైసీపీ పని అయిపోతుందని నారా లోకేష్ చాలా గట్టిగా ప్లాన్ చేశారు. అటు కాపులు ఇటు రెడ్లను దూరం చేసేస్తే ఇక తిరుగుండదు తెలుగుదేశం పార్టీకి అని నారా లోకేష్ అద్భుతమైన వ్యూహాలు పన్నుతున్నారని మాట్లాడారు కదా. మరి ఆ రోజు ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళైనా వచ్చి నారా లోకేష్ నీకు రెడ్డి సామాజిక వర్గం గురించి ఎందుకు, రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్ మోసం చేశాడా లేదా అన్నది నీకెందుకు, రెడ్లకు వ్యతిరేకం కాదు అని మీరు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక కులం గురించి అని ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒక రాజకీయ పార్టీ మేము ఒక కులాన్ని కూడా ఆదరిస్తాం, వాళ్ళని మేము ఓన్ చేసుకుంటాం అన్నప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా దాన్ని స్వాగతించాలి. కానీ ఇక్కడ మాత్రం అక్కడ పూర్తి రివర్స్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ ఒక్కరిని ఏమేం లేదు, కానీ మా కులం గురించి మాట్లాడద్దు, విద్వేషాలు రెచ్చగొట్టద్దు. అసలు విద్వేషాలు రెచ్చగొట్టడం అన్నదే అక్కడ లేనే లేదు. పైగా వాసిరెడ్డి పద్మ గారు ఇంకో మాట అన్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయేసరికి తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి కమ్మ వాళ్ళు కావాలి కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా కమ్మ వారు అని మాట్లాడుతూ ఉన్నారు అని కూడా వాసిరెడ్డి పద్మ గారు విమర్శిస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీని తిట్టడానికి కమ్మ సామాజిక వర్గం వాళ్ళని వాడుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఆ లెక్కను చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఏ నాయకులు ప్రయోగించారు? గతంలో వైఎస్ఆర్ మీద ఏ నాయకుల్ని ప్రయోగించారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు 10ల సంఖ్యలో ఉండేవాళ్ళు. అంతా రెడ్లే మాట్లాడేది, బురద జల్లేదంతా వైఎస్ఆర్ మీద. ఇప్పుడు బీటెక్ రవి ఎన్నికల ముందు ఆయన ఎన్ని డిబేట్లో పాల్గొన్నారు, ఎన్ని మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించారు, జగన్మోహన్ రెడ్డి మీద ఎంత దారుణంగా అతనితో మాట్లాడించారు. బీటెక్ రవి, ఆనవ వెంకటరమణారెడ్డి, ఆయన రోజాని కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు అరే ఒరే అంటూ మాట్లాడారు. జీవీ రెడ్డి ఆయన పద్ధతిగా మాట్లాడతారు, కంటెంటే మాట్లాడతారు. కానీ జీవీ రెడ్డిని ప్రత్యేకంగా ఎందుకు బాగా ప్రోత్సహించారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడానికి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డి కాబట్టి బాగా వీక్ అయిపోతాడు, రెడ్లే వ్యతిరేకిస్తున్నారు చూడని ఒక ఇంప్రెషన్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఏమైనా వీళ్ళందరినీ ప్రోత్సహించారా? దానికి ఒప్పుకుంటారా? అంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కరెక్ట్. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోయినా, ఎవరిని ఏమీ అనకపోయినా కూడా అతడికి తప్పు. ఇప్పుడు ఈ పరిపాలన చూసిన తర్వాత, కూటమి పరిపాలన చూసిన తర్వాత, జగన్ పరిపాలనకు ఈ పరిపాలనకు పోల్చుకున్న తర్వాత ఈవెన్ కమ్మ సామాజిక వర్గంలోని వాళ్ళు కూడా డైల్యూట్ అవుతారేమో, ఈవెన్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ పెంచుకుంటారేమో, దగ్గర అవుతారేమో అన్న ఉద్దేశంతో ఏమైనా దీన్ని ఈ అంశాన్ని తొలి రోజుల్లోనే ఖండించాలన్న ఉద్దేశంతో, లేదా జగన్మోహన్ రెడ్డి మనందరికీ వ్యతిరేకం, మన సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చాటడానికి వీళ్ళంతా వరుస పెట్టి ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారా? ఈ అనుమానం కూడా కలుగుతోంది.